ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఈ వీడియో చేద్దామని చెప్పి నేను ఆన్లైన్లో ఓటింగ్ పోల్ వెబ్సైట్ ఏవైతే ట్రస్టీ ఉన్నాయో ఒక 6-7 ఉంటాయి, అవన్నీ కూడా నేను తరోగా చూసి రాసుకొని ఆనండ్ యావరేజ్ చేసుకున్న తర్వాత నాకు గుండమ్మ కథ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారిది ఒక పాట ఉంటుంది అబ్బా, అంటే సూపర్ పాట ఉంటాయి అబ్బా. సినిమా చూసిరా మీరు? అందులో ఒక పాట ఉంటుంది, వేషము మార్చెను భాషను మార్చెను. ఆ పాట యాదికి వచ్చింది. ఎందుకు తెలుసా? నేను మన సీజన్కి ఆపాదిస్తూ అంటే దానికి సెట్ చేసి పాడతా. ఇప్పుడు చూడుర్రి, సీజను మారెను కంటెస్టెంట్లు మారెను లోకము మారెను. ఇక్కడ అయినా ఆడియన్స్ మారలేదు, వాళ్ళ పల్సు మారలేదు, సింపతి వర్కౌట్ అయ్యింది, నగమన గంటకు ఓట్ల మోత మోగింది. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు వచ్చినా, ఎన్ని సీజన్లు పోయి మళ్ళీ వచ్చినా మళ్ళీ వచ్చినా సింపతి తెలుగు బిగ్ బాస్ రెండు భార్యాభర్తల అన్యోన్య దాంపత్యంలాగా కలిసిమెలిసి ఉంటున్నాయి. యాజ్ యూజువల్గా ఈ సీజన్లో కూడా సింపతి వర్కౌట్ అయింది. ఇంకా నాగమణి కంటను ఆపేది ఎవరు లేరు, తగ్గేదిలే అన్నట్టు ముందుకోవచ్చు. మంచి మంచి రోజులు వచ్చాయి. ఆయన అన్నాడు కదా 5 వారాలు ఉంటే సరిపోద్దని, వచ్చాను నేను అన్నాడు కదా, అది వర్కౌట్ అయిపోయింది. డన్. బట్ తెలిగిట్టి ఆడపడుచులు కన్నిటి పర్యంతమై నోట్ల బూత మోగించారు. ఏం చేద్దాం? సరే, మనకేముందిలే బాధ, కానీ ఎవరుంటే ఏంది, మన రివ్యూలను ఆపడానికి ఎవరు లేరు, తగ్గేదిలే అంటాం. ఓకే, చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 వెబ్సైట్లు చూసినా నేను, 6-7 అన్నిట్లలో కూడా యాజ్ యూజువల్గా టాప్ 2లో నాగమణి కంట ఉన్నాడు. గ్రేట్, దట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. దట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. నిజంగా చెప్తానా, ఆయన ఎవరో ఎవరికి తెలియదు, ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండో తెలియదు, ఆయన చెప్పిన గతం నిజమో కాదో దేవునికే తెలుసు. అసలు అతని బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, లేదు నిజంగా అవుట్ బర్స్ట్ అయిపోయి ఎంత బాధపడి విగ్గు తీసే కాడికి వచ్చింది ముచ్చరా అంటే నిజంగా తనకు బాధలు ఉన్నాయి అనుకుందాం. యాక్చువల్గా తను ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్ని, కానీ కన్సల్ట్ అయింది బిగ్ బాస్ టీమ్ని. సరే పోన్లే, ఆడియన్స్ మెచ్చుకొని మెడల్ వేసుకుంటారు, చప్పట్లు కొట్టిరంటే. ఇక కింద కొన్ని కామెంట్లు చూసినా, చాలా కామెంట్లు చూసినా, అందులో కొన్ని కామెంట్లు కొన్ని వెరీ లెస్, అంటే మన దగ్గర వెరీ లెస్, వేరే ఛానల్స్లో చాలా హెవీగా ఉన్నాయిలే పాజిటివ్ కామెంట్స్. నాగమణి కంట బాధను అర్థం చేసుకోలేని మనిషిగాడు అని పెట్టారు. ఏమో నాకు అర్థం కాలేదప్ప, మరీ నాకు సినిమాటిక్గా అనిపించింది, కొంచెం డ్రామాటిక్గా అనిపించింది. అండ్ అతని బాధ అది కాదు అని నాకు అనిపించింది. నాకు అనిపించింది, నేను నిన్న చెప్పిన, నేను తప్పైతే సారీ క్షమించండి, వీలైతే క్షమించండి, కుదిరితే మన్నించండి, లేకపోతే ఏం చేస్తారు, మన స్వాతి పికిల్స్లో ఒక పికిల్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఎడిదిరికి నీ ప్రమోషన్ అయినా అంటారా? మరి ఏం చేద్దాం పోయి, మనకున్న సోర్స్ ఇది, మనకున్న ప్లాట్ఫామ్ ఇది, నన్ను మెచ్చిన ఆడియన్స్ మీరు, కాబట్టి నేను మీకే రిక్వెస్ట్ చేస్తానా, మన పికిల్స్ దందా మంచిగా నడుతాన్ని ముందుకు పోతుంది, ఇంకా మీ ఎంకరేజ్మెంట్ బ్లెస్సింగ్స్ కావాలి, సపోర్ట్ కావాలి. సరే పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ లైన్స్ నిన్న రాత్రి మొదలైనాయి. ఈ వీక్ నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అన్లిమిటెడ్ ట్విస్ట్, అన్లిమిటెడ్ ఫన్ కింద ఎలిమినేషన్ పెడితే నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఓటింగ్ లైన్స్ 3 రోజులు ఉన్నాయి. ఇవాళ ఏం వారం అబ్బా, నిన్న రాత్రి మొదలైంది అబ్బా, ఇవాళ గురువారము, రేపు శుక్రవారము, రేపు షూటింగే జరుగుతుందాడా, శనివారం నాడు షూటింగ్ జరుగుతుంది సండేది. ఇంకేడారు అంటే 2 రోజులక, నిన్న రాత్రి మొదలై రేపు రాత్రి ఖతం అయ్యడానికి ఓటింగ్ లైన్స్ని ఏడ కన్సిడర్ చేస్తారు, చేసి వాళ్ళకి అస్సలు నచ్చని కంటెస్టెంట్ని పంపుదాం అని అంటే అందరూ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు ఉన్నారు, అక్కడ ఎవరు తగ్గేదిలే అంటారు. అందరూ కూడా ఈ సీజన్లో ఉన్న 14 మంది కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లనే పట్టుకొచ్చాడు బిగ్ బాస్, స్పెషల్లీ నాగమణి కంట, సోనియా. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే సోనియా లిస్ట్లో కనబడుతుంది ఈ ఓటింగ్ పోల్లో. ఎందుకు లిస్ట్లో ఉంది, సోనియాకి ఎందుకు ఓట్లు పడతలేవు ఏందబ్బా, నాకు అర్థం కాక అడుగుతా.
నాగమణి కంట సోనియా వీళ్ళిద్దరే కదా ఈ వారం అంతా కంటెంట్, ఈ 4 రోజుల నుంచి కంటెంట్ ఇచ్చి టార్చర్ పెడుతుంది. నాగమణి కంట కోన్యాయం, సోనియా కోన్యాయమా? అంటే సోనియా బాధలు చెప్పుకొని ఏడవలేదా? గిట్నే ఉంటుందా అబ్బా? ఓటేయరు. అయితే ఇక సోనియాని తీసేయర్లేదు. సోనియా ఒకవేళ లీస్ట్లో ఉంటే నో ఎలిమినేషన్ పెడతాడు బిగ్ బాస్. ఎందుకు చెప్తానంటే బిగ్ బాస్ మామ ఖుషి అయ్యే కంటెంట్, బిగ్ బాస్ మామ అడగకుండానే కంటెంట్, బిగ్ బాస్ మామ కోరుకునే కంటెంట్ అదంతా కూడా మన అక్క ఎవరు సోనియా అక్క దగ్గర నుంచి వస్తుంది. అక్క తగ్గేదేలే అన్నట్టు ఫైట్ చేస్తుంది లోపల. దేనికి ఫైట్ చేస్తుంది అంటే దేనికి పడితే దానికి ఫైట్ చేస్తుంది. చేయనిది అట్నే ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్లో ఎవరు ఉన్నారంటే విష్ణుప్రియ ఉన్నది టాప్లో. 36 ఆ కైండ్ ఆఫ్ అంటే లైన్గా ఎట్లా ఉందంటే 30+ యావరేజ్ తోటి ప్రతి పోల్లో కూడా 30+ తోటి 31+, 38+ అట్లా టాప్లో కొనసాగుతూ ఉన్నది. నాట్ ఏ జోకు. విష్ణుప్రియ అసలు ఈ 3-4 రోజుల్లో పెద్దగా ఆడలే, కానీ నిన్న నామినేషన్లో పాయింట్స్ పెట్టేటప్పుడు చాలా క్లారిటీగా పెట్టింది. ఎట్లా పడితే అట్లా మాట్లాడలేదు. అండ్ విష్ణుప్రియ సోనియా అంత అరుస్తున్నా కానీ సోనియాకి భయపడి చాలామంది సోనియా నామినేట్ చేస్తే ఏమో టార్చర్ అన్న ఆయన 3 గంటలు నిల్చోవాలి, కాళ్ళు నొత్తాయి, నడుము నొత్తాయి, తలకాయ నొత్తుంది, ఒరి గొంతు నొత్తుంది, నోరు నొత్తుంది, ఎందుకు ఈ మెంటల్ టెన్షన్లు అన్నీ మనకు ఫ్రీగా ఉందో అని చెప్పి సోనియాని నామినేట్ చేయకుండా ఉన్నోళ్ళే చాలామందికి సోనియా మీద పాయింట్స్ ఉన్నా కానీ చెప్పలే. అయితే ఇక్కడ విష్ణుప్రియ పాయింట్ చెప్పింది, మాట్లాడింది, ఇట్లా కొంచెం మాట్లాడడం. అండ్ ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ బేస్ విష్ణుప్రియకి ఈ సీజన్లో అందరికంటే రెమ్యునరేషన్ ఎక్కువ. చాలామంది రెమ్యునరేషన్ వీడియో పెట్టేసారు కాబట్టి నేను పెడతలేను, మనకు కూడా తెలుసు అందరి. అయితే ఆ విష్ణుప్రియ టాప్లో సాగుతుంది కూడా. చాలా రోజులు జర్నీ చేయబోతుంది విష్ణుప్రియ చాలా బోల్డ్గా గట్టిగా మాట్లాడగలుగుతుంది. కానీ ఇప్పుడు మాట్లాడతలే, ఎందుకులే అని ఆగుతుంది. చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎందుకు ఉరికని మెల్లగా నిదానంగా పోతుంది. ఆమెకు అవసరం లేదు కదా. ఫస్ట్ 3-4 వారాలు 5 వారాల దాకా కూడా నో డౌట్ ఆమె ఈజీగా ఉండగలుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంతో అందరికీ తెలిసిన ముఖం కాబట్టి చిన్న సెలబ్రిటీలలో ఉన్న పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని రోజులు కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ మణికంఠ, సెకండ్ ప్లేస్లో మణికంఠ 27-28% తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అబ్బా, నాట్ ఏ జోక్ ఇది. ఆర్డినరీగా అంటే విష్ణుప్రియకున్న అంటే నోయింగ్ ఫేస్ కదా విష్ణుప్రియ. ఎంతోమందికి విష్ణుప్రియ తెలుసు ఈ సీజన్ చూసేటోళ్ళకి, కానీ ఎంతోమందికి నాగమణి కంటే తెలియదు, 0 అసలు ఎవరో తెలియదు. కానీ నాగమణి కంట దట్ మచ్ పాపులారిటీ బికాజ్ ఆఫ్ సింపతి. తెలుగు బిగ్ బాస్ చెప్తాను కదా, తెలుగు బిగ్ బాస్ సింపతి, వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా అన్యోన్యమైన దంపత్యం నడుస్తుంది. సో ప్రతి సీజన్ సింపతి అనేది వర్కౌట్ అయింది. ఈసారి దారుణమైన, దరిద్రమైన, రకరకాలైన సింపతి స్టోరీ, ఫ్లాష్ బ్యాక్, గతం అదంతా నడుస్తుంది. తన గతం మనకు అర్థమైంది కదా. ఇది కథం కాదు, ఈ కథం కాదు, ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ నాకు ఓవర్ డ్రామాటిక్ చేసేటోళ్ళు అంటే నచ్చదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ డ్రామాటిక్, ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. నేను మొన్న కూడా స్టోరీ చెప్పిన. నేను నిన్న ఆ విగ్గు టాపిక్ మీద మాట్లాడినందుకు కొంతమంది కామెంట్ చేశారు. అంటే ఏంటంటే బాడీ షేమింగ్ చేసినాను. బాడీ షేమింగ్ కాదయ్యా, అది అప్డేటు, ఇన్ఫర్మేషను, లీకు, అది చెప్పిన నేను మీకు. అందరూ పెద్దోళ్ళు లీకులు చెప్పి సపర్లు కొట్టించుకొని సపకారేజర్లను సంపాదించుకొని సంకలేసుకోవచ్చు. మనం ఒక లీక్ పెడితే ఒక పర్సన్ని బాడీ షేమింగ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు. ఏందో చాలామంది పెద్ద వాళ్ళంతా కూడా లీకులు చెప్పి పైకి వచ్చిన వాళ్ళే. ఓకే సరే, పక్కన పెట్టి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉంది పృథ్వీ దగ్గరగా 12-13% తోటి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ జోక్, ఎందుకంటే పృథ్వీ ఈ సీజన్లో ఏం ఆడలే. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏం తన ప్రతిభ చూపించలే, టాలెంట్ చూపించలే, నామినేషన్ కూడా గట్టిగా మాట్లాడి తోపు లెక్క పాయింట్లు పెట్టింది లేదు, ఏమి చేసింది లేదు. అయినా పృథ్వీకి ఓట్లు పడుతున్నాయంటే నేను కొన్ని పోస్టులు చూసిన. కన్నడకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పృథ్వీకి సంబంధించిన పోస్టర్లు, పృథ్వీ తెలుగు బిగ్ బాస్లో ఉన్నాడు, ఎంకరేజ్ చేయండి అని చెప్పి చాలా సర్క్యులేట్ అవుతుంది. అవి నాకు కూడా షేర్ చేసిరు, ట్యాగ్ చేసిరు కొంతమంది. అన్నయోగి చూడన్న అని చెప్పి పెట్టారు, మన కన్నడ సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారు. సో ఈ లెక్కన అక్కడ కొంత పబ్లిసిటీ జరుగుతుంది. అండ్ కన్నడలో ఉన్న అంటే కన్నడ కంటెస్టెంట్లు ఉన్నారు కదా మనకి. ఇప్పుడు పృథ్వీకి ఏడికెళ్ళి సపోర్ట్ వస్తుందంటే నిఖిల్ నామినేషన్లు లేడు, ప్రేరణ నామినేషన్లు లేదు, యష్మి నామినేషన్ లేదు. వీళ్ళ ముగ్గురు కూడా కన్నడ ఆర్టిస్టులు. సో ఆ సర్కిల్లో నుంచి వీళ్ళందరి ఫ్యాన్ బేస్ అంతా కూడా
నెక్స్ట్ ఎవరున్నారు కన్నడ ఆర్టిస్ట్ అంటే అని కొంత అంటే ఇప్పుడు వాళ్ళ ఓటు బ్యాంకు మొత్తం వినంది చేసేంత ఓటు బ్యాంక్ రాకపోవచ్చు, కానీ కొంత ఓటు బ్యాంక్ ప్లస్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించిన ఫ్యాన్స్కి ఇప్పుడున్న ఏకైక కన్నడ కంటెస్టెంట్ పృథ్వీ కాబట్టి పృథ్వీరాజ్ శెట్టికి ఓట్లు పడుతున్నాయి, అందుకే థర్డ్ ప్లేస్లో ఉన్నాడని అనిపిస్తుంది. అదే వాస్తవం అనుకోరు, అనిపించనే ఉంది. కానీ ఇంకా నెక్స్ట్ బేబక్క, భాష, సోనియా వీళ్ళు ముగ్గురు కూడా నీకు 9 నాకు 9 ఇద్దరం కలిస్తే 18 అనగానే పక్క నుంచి ఇంకో 9 వచ్చి ముగ్గురం కలిస్తే 18 ప్లస్ 9 ఓకే 27 18 ప్లస్ 9 నా 9 కూడా కలుపుకోరు 27 అయితే మనం ముగ్గురు కలిసి కట్టుకుందాం అని చెప్పి ముగ్గురు మంచుకో 9 తీసుకుని వచ్చి నిలబడ్డారు. 9 ఎందుకంటే అందరికీ లక్కీ నెంబర్ ఇండియాలో ఉన్న వాళ్ళకి, అందుకే వీళ్ళు 9 మెయింటైన్ చేస్తారు. ఎండ్లో చూసినా గట్టే 9, 10, 9, 10, 9, 10 తోటి ఉన్నారు. సరే ఓవరాల్గా అయితే వీళ్ళంతా యావరేజ్ చేసుకుంటే 9 మాత్రమే ఉంది. ఈ 9లో ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది, 9 లక్కీ నెంబర్ అంటారు కదా, అందుకే ఎవరికి ఇది లక్కీ అవుతుంది ఎవరికి లాస్ అవుతుందో చూద్దాం. నాకు తెలిసి 9 అనేది లక్కీ నెంబర్ కాబట్టి అందరూ సేవ్ అయిపోయి హ్యాపీగా హౌస్లోనే ఎంజాయ్ చేస్తారు, లులులు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక చవితి వస్తుంది కదా, కాబట్టి వినాయక చవితి సందర్భంగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరెవరు నామినేషన్ నుంచి ఎలిమినేషన్లకు పోవట్లేదు, దిస్ ఈజ్ ద అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటాడేమో బిగ్ బాస్ వచ్చింది నాగార్జున గారు, చూద్దాం. అండ్ దిస్ ఈజ్ ద ఓటింగ్ పోల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్రెడీ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. దిస్ ఈజ్ శ్రీనివాస్ అలియాస్ Sinu 65 ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే. స్వాతి పికిల్స్లో పికిల్స్ ఆర్డర్ పెట్టుకోరు. స్వాతి గురించి చెప్పాలంటే చాలా గొప్పగా అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే ఒక దిక్కు అమ్మ లెక్క, ఇంకో దిక్కు ఆర్టిస్ట్ లెక్క. లక్షల మంది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ, లక్షణంగా 2 పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ, నాతో కలిపి 3 ఎంగేజ్ చేస్తా. అసలు ఒక్క సెకండ్ కూడా ఖాళీగా కనబడదు నాకు. కానీ నాకు ఖాళీ టైం ఉంది, ఇట్లా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, సో నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని ఈ స్వాతి పికిల్స్ స్టార్ట్ చేసింది. ఎట్లా మేనేజ్ చేస్తావు నువ్వు అంటే సింపుల్గా ఐ కెన్ అన్నది, ఐ నో, ఐ ట్రస్ట్, నాకు కూడా గట్టి నమ్మకం ఉన్నది, షీ కెన్. ఇక పికిల్స్ టేస్ట్ చేసినా మీకు తెలుసు కదా స్వాతి పికిల్స్ ఎంత టేస్టీగా ఉంటాయో. అఫ్ కోర్స్ కొంతమంది చేయి గుణం మంచిగా ఉంటుంది అంటారు కదా, స్వాతమ్మ ఏం వంట చేసినా కానీ ఒక కమ్మని రుచి వస్తుంది. సో అట్లనే స్వాతి పికిల్స్ కూడా మంచి టేస్ట్ తోటి మీ అందరి ప్రేమతోటి ముందుకు పోతుంది. ఐ లవ్ యూ ఆల్, కీప్ ఆన్ ఆర్డరింగ్ అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. స్వాతమ్మ లెక్కనే 2 చేతులు బిజీగా ఉన్న 4 చేతులా కష్టపడుతున్న ఆడోళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్.